హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మైసెల్ఫ్ శ్రీనివాసులు. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, మనం ఎప్పటి నుంచో వింటున్న విషయమే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంశం గురించి. మనందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ లాంటిదే. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదువుకుంటూనే ఉన్నాం. మనమే కాదు, మన పేరెంట్స్ కూడా ఇదే చదువుకుంటారు. ఇంతకీ అసలు అభివృద్ధి అంటే ఏమిటో, భారతదేశం ఇంకా ఎందుకు అభివృద్ధి చెందుతుందో, అసలు భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా లేదా, అభివృద్ధి చెందాలంటే దేశంలో రావాల్సిన మార్పులు ఏంటి అనే అంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా అభివృద్ధి చెందిన దేశాలంటే అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, డెఫినేషన్ చూద్దాం. ఆర్థికంగా బలంగా ఉండి అధిక తలసరి ఆదాయం, ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశాలను అభివృద్ధి చెందిన దేశాలు అని అంటున్నారు. ఈ డెఫినేషన్ లో మనకు 3 పదాలు యూజ్ చేశాడు. ఆర్థికంగా బలంగా ఉండడం, తలసరి ఆదాయాలు ఎక్కువ ఉండడం, జీవన ప్రమాణం ఎక్కువగా ఉండడం. ఆర్థికంగా బలంగా ఉండడం అంటే ఏంటంటే, ఒక దేశ ఆదాయం ఇతర దేశ ఆదాయాలతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా ఉండడానికి మనం ప్రయత్నించాలని దీని అర్థం. తలసరి ఆదాయం అంటే మనకు తెలుసు, మన దేశ తలసరి ఆదాయాన్ని ఇతర దేశాలతో కంపేర్ చేసుకునేటప్పుడు మనం ఎక్కడ ఉన్నామనే స్థాయిని బట్టి మనం అభివృద్ధి చెందామా లేదని కూడా వివరించుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ జీవన ప్రమాణం ఉంది కదా, ఈ జీవన ప్రమాణానికి సంబంధించిన అంశాలు ఏమేమి వస్తాయంటే, మానవ అభివృద్ధి సూచి వస్తుంది, లింగ సమానత్వానికి సంబంధించి వస్తాయి. ఈ సంవత్సరం కొన్ని సూచీలు వస్తాయి అన్నమాట. ఈ సూచీలన్నింటినీ జీవన ప్రమాణం కిందకి తీసుకోవడం జరుగుతుంది. ఉన్నత విద్యకు సంబంధించి, మెరుగైన ఆరోగ్యం సంబంధించి, ఇవన్నీ ఈ ఇండెక్సెస్ అన్ని ఈ జీవన ప్రమాణ స్థాయి కిందకి వస్తాయి. ఆర్థికంగా బలంగా ఉండి అధిక తలసరి ఆదాయం ఉండి ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశాలను అభివృద్ధి చెందిన దేశాలని అంటారని ఇది డెఫినేషన్ లాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈ తలసరి ఆదాయం పరంగా ప్రపంచ బ్యాంకు ఆర్థిక వ్యవస్థలను 4 రకాలుగా వివరించింది. ఒకసారి వివరించుకుందాం. చూడండి, తక్కువ తలసరి ఆదాయం గల దేశాలు, మధ్య తలసరి ఆదాయం గల దేశాలు, అధిక ఆదాయం గల దేశాలు. మధ్య తలసరి ఆదాయం ఎక్కువ గల దేశాలని దిగువ మధ్య ఆదాయ దేశాలు, ఎగువ మధ్య ఆదాయ దేశాలని వివరించడం జరిగింది. చూడండి, ఇప్పుడు చూద్దాం. తక్కువ తలసరి ఆదాయం అంటే $1145 కన్నా తక్కువ ఉన్న ఆర్థిక వ్యవస్థలను, వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలని, మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి కదా, ఈ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలని దిగువ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. ఈ దిగువ మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థలో 1146 నుంచి $4,515 వరకు, ఎగువ మధ్య తరగతిలో $4,516 నుంచి $14,005 వరకు, $14,005 కంటే ఎక్కువ ఉన్న దేశాలను అధిక ఆదాయం గల దేశాలని ప్రపంచ బ్యాంకు వర్గీకరించడం జరిగింది. వీటితో కంపేర్ చేస్తే మన ఇండియా ఏ పొజిషన్లో ఉందో మీరు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం ఎక్కడున్నామంటే దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో మనం ఉన్నాం. అంటే భారతదేశం అభివృద్ధి చెందని దేశం అంటున్నాం. ఇప్పుడు అధిక ఆదాయం గల దేశాలంటే అభివృద్ధి చెందిన దేశాలు, మధ్య తలసరి ఆదాయం గల దేశాలంటే వాటిలో దిగువ మధ్య తరగతి ఉంది, ఎగువ మధ్య తరగతి ఉంది. మనం ఎక్కడున్నాం? దిగువ మధ్య తరగతిలో ఉన్నాం. ఈ దిగువ మధ్య తరగతి నుంచి ఎగువ మధ్య తరగతి రావాలి, ఎగువ మధ్య తరగతి నుంచి అధిక ఆదాయం గల దేశాల్లోకి రావాలి. మనం ఎక్కడున్నామో తలసరి ఆదాయం పరంగా మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటాను. ప్రస్తుతం భారతదేశం వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ప్రకారం 2400 నుంచి 2700 మధ్య ఆదాయంతో దిగువ మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉందనే విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటి, మొన్నే కదా మనం యూకేని అధిగమించి 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని చదివాం కదా, అదేంటి అని మనకు డౌట్ రావచ్చు. దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. చూడండి, ఈ సినారియోలో మనం చెప్పుకుంది ఏంటంటే ఓన్లీ తలసరి ఆదాయం పరంగా భారతదేశం విషయం గురించి చెప్పుకున్నాం. మనం ప్రీవియస్ క్లాసెస్లో, నా ఫస్ట్ క్లాస్లో మీకు ఆర్థిక వ్యవస్థ అంటే ఏందని మీకు వివరించడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, అసలు ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి, పంపిణీ, వినియోగం మొదలైన కార్యకలాపాలను నిర్వహించే వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భాగంగా మనం యూకేని అధిగమించామే కానీ అభివృద్ధి చెందలేదనే అంశం మనకు గుర్తుండాలి. అంటే మనం జీడిపి పరంగా ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం కానీ తలసరి ఆదాయం పరంగా మాత్రం మనం 124వ దేశంగానే ఉన్నామని గమనించాలి. దీన్ని బట్టి మనకు ఒక విషయం ఈ పాటికే అర్థమై ఉండాలి. భారతదేశంలో జీడిపి వృద్ధి చెందుతుందే కానీ అభివృద్ధి చెందడం లేదనే విషయం మనకు అర్థమై ఉండాలి. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలను కైరన్ క్రాస్ అనే ఆర్థికవేత్త ఏమంటాడంటే ప్రపంచ మురికివాడలుగా అభివర్ణించాడు. ఈ మనం డిస్కస్ చేసే టాపిక్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనే టాపిక్ మన సిలబస్లో లేకపోయినప్పటికీ నేను మీకు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని చుట్టే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం మనకు అర్థం అవ్వాలంటే ఈ విషయం గురించి, ఈ టాపిక్లో వచ్చే పాయింట్స్ అన్నిటి గురించి మనకు కొంచెం అవగాహన ఉంటే ఓవరాల్ మన సిలబస్లో ఉన్న ఎకానమీ మొత్తం దీంట్లో కలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ నేను చూస్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. ఇది సిలబస్లో లేదని మాత్రం మీరు స్కిప్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి వరకు వినండి. మీకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మనం అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాల గురించి చర్చించుకున్నాం కదా, ఇప్పుడు వెనకబడిన ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, వెనకబడిన ఆర్థిక వ్యవస్థ లక్షణాలకు వస్తే
తక్కువ తలసరి ఆదాయం. వెనుకబడిన దేశాలలో జీడిపి పెరిగినప్పటికీ తలసరి ఆదాయం మాత్రం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధిక జనాభా ఉంటారు కాబట్టి. చూడండి, ప్రస్తుతం భారతదేశ తలసరి ఆదాయం 2,05,000గా ఉంటే అమెరికా యొక్క తలసరి ఆదాయం మనకంటే 75 రెట్లు ఎక్కువ ఉంది. ఎందుకో చూడండి, ఇంతకు ముందు పాయింట్లో మనం చెప్పుకున్నాం. చూడండి, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలతో కంపేర్ చేస్తుంటే ఫస్ట్ ప్లేస్లో యుఎస్ఏ ఉంటే ఇక్కడ 5th ప్లేస్లో ఇండియా ఉంది. ఈ ఫస్ట్ ప్లేస్కి ఈ 5th ప్లేస్కి మధ్య చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 75 రెట్లు మనకంటే వాళ్ళ తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. ఇట్లా తలసరి ఆదాయం మనకంటే వాళ్ళది అంత ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటంటే, మన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైతే జనాభా ఉన్నారో అమెరికా మొత్తం జనాభా అంత ఉంటారు కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని ఆ తక్కువ మంది జనాభాతో భాగించడం వల్ల వాళ్ళకి తలసరి ఆదాయాలు ఎక్కువ ఉంటాయని మనం గమనించాలి. అదేవిధంగా ఇప్పుడు యూకేని అధిగమించి వచ్చాం కదా మనం. ఈ యూకే యొక్క తలసరి ఆదాయం కూడా మనకంటే 25 రెట్లు అధికంగా ఉందని మీరు గమనించాలి. సెకండ్ పాయింట్ చూడండి, వ్యవసాయ రంగ ఆధిక్యత. వ్యవసాయ రంగ ఆధిక్యత అంటే ఈ దేశాలలో జీడిపిలో అత్యధిక వాటా వ్యవసాయ రంగం నుంచే రావడానికి అవకాశం ఉంది. వ్యవసాయ రంగం నుంచి ఎక్కువ రావడానికి అవకాశం ఉందంటే ఇక్కడ పరిశ్రమలు డెవలప్ అయి ఉండవు కాబట్టి ఎక్కువ మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగని ఇక్కడ సేవా రంగం కూడా అంతగా అభివృద్ధి చెందే అవకాశం లేదు. ఎందుకున్నదంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి, వాళ్ళకి విద్య వైద్యం సరిగా ఉండదు కాబట్టి, వాళ్ళకి నైపుణ్యత తక్కువగా ఉండడం వల్ల వారు వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడడానికి ప్రయత్నిస్తారని గుర్తుపెట్టుకోండి. చూడండి, మూడో పాయింట్, అధిక జనాభా ఒత్తిడి గురించి. వెనుకబడిన దేశాలలో అధిక జనాభా ఉండడానికి కారణం నిరక్షరాస్యత మరియు మెరుగైన వైద్య సౌకర్యాలు లేకపోవడం. ఈ నిరక్షరాస్యత వల్ల వారికి కుటుంబ నియంత్రణపై అవగాహన లేకపోవడంతో వాళ్ళు జనాభాను పెంచుకుంటూ పోతూ ఉంటారన్నమాట. అలాగే మెరుగైన వైద్య సేవలు లేకపోవడం వల్ల జన్మించిన వారిలో ఎంతమంది బ్రతుకుతారో ఎంతమంది చనిపోతారని సందేహంతో వారు ఎక్కువ మందికి జన్మనివ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగిత అంటే అమలులో ఉన్న వేతనం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పని లభించకపోవడాన్ని నిరుద్యోగిత అంటారు. ఈ వెనకబడిన దేశాలలో ఈ నిరుద్యోగిత అనేది ఎక్కువ ఉంటుందని మీరు గమనించాలి. ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, వనరులు ఎక్కువ ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగపరుచుకునేంత టెక్నాలజీ ఈ దేశాలకు లేకపోవడం వల్ల అక్కడ నిరుద్యోగిత ఎక్కువ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మూలధనం కొరత ఉంది కదా. మూలధనం అంటే మనం ఏం చెప్పుకున్నామో మీకు గుర్తుండాలి. వ్యాపార ప్రారంభం కోసం యజమాని తెచ్చే మొత్తంని ఇక్కడ మనం మూలధనం అని అంటాం. ఉదాహరణ చూడండి, యజమానిని దేశం అనుకుంటే అతను ఏదైనా రంగంలో పెట్టుబడి పెట్టాలంటే ముందు అతను ఏం చేయాలి? అతనికి వచ్చే ఆదాయంలో కొంచెం పొదుపు చేయాలి. పొదుపు పెట్టుబడిగా మారి ఈ పెట్టుబడి మూలధనం కావడం వలన వనరులు వెలికి తీయడంలో ఉపయోగపడుతుందని మీరు గుర్తుపెట్టుకోండి. వెనకబడిన దేశాలలో వనరులను కలిగి ఉన్నప్పటికీ ఈ మూలధనం కొరత కారణంగా మనం వాటిని వెలికి తీయలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చి ఆదాయ అసమానత. ఆర్థిక వ్యవస్థలో ఉపయోగంలో ఉన్న కొంత వనరులు కొద్దిమంది చేతిలో ఉండడం వల్ల ఆ వర్గం వారు అధిక ఆదాయాలు పొందడం వల్ల మిగతా సామాన్య ప్రజలకి వీరికి మధ్య అధిక ఆదాయ అసమానతలు ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, అల్ప సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉత్పాదకత. ఈ అల్ప సాంకేతిక పరిజ్ఞానం అంటే పాత రోజులలో మనం వ్యవసాయం ఎలా చేసేవాళ్ళం మీకు గుర్తుండాలి. ఎద్దుల బండి ద్వారా వ్యవసాయం చేసేవారం కదా. అదే అభివృద్ధి చెందిన దేశాలలో ఏముంటుందంటే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అత్యాధునిక మిషనరీ ఉపయోగించడం వలన వారు వెనకబడిన దేశాలతో పోలిస్తే అధిక ఉత్పాదకత తీస్తారని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఉత్పాదకత గురించి వ్యవసాయ రంగం దగ్గర వస్తుంది, అక్కడ నేను మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ చూడండి, తక్కువ మానవ అభివృద్ధి. ఎక్కడైతే ఆదాయాలు తక్కువ ఉంటాయో అక్కడ మానవ అభివృద్ధి చాలా తక్కువ ఉంటుందని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఈ తక్కువ మానవ అభివృద్ధికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాండి. మీ కుటుంబానికి వచ్చే ఆదాయం తక్కువగా ఉందంటే మీ కుటుంబంలో ఉండే తలసరి ఆదాయం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఈ తలసరి ఆదాయం తగ్గడం వల్ల మీరేం చేస్తారంటే మీ కనీస అవసరాలు కూడా తీర్చుకునేదానికి అవకాశాలు మీకు ఉండవు కాబట్టి మీ జీవన ప్రమాణం తగ్గుతుంది. ఈ జీవన ప్రమాణం తగ్గడం వల్ల మీరు అసలు పొదుపు చేయలేరు. మీకు అసలు పోటే గడవలేదంటే మీరు ఇంకా పొదుపు చేయలేరు. ఈ పొదుపు చేయకపోవడం వల్ల పెట్టుబడి రాదు. పెట్టుబడి లేకపోవడం వల్ల ఉత్పత్తి మళ్ళీ జనరేట్ అవ్వదు. ఈ ఉత్పత్తి జనరేట్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ జీడిపి తగ్గేదానికి అవకాశాలు ఉంది. ఈ జీడిపి తగ్గడం వల్ల మళ్ళీ తలసరి ఆదాయం తగ్గుతుంది. ఇట్లా తలసరి ఆదాయం తగ్గుతూ పోవడం వల్ల జీవన ప్రమాణాలు కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ జీవన ప్రమాణాలు పెరగడం అంటే మానవ అభివృద్ధి పెరగడం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వనరుల అల్ప వినియోగం ఉంది కదా. ఈ వనరుల అల్ప వినియోగానికి సంబంధించి ప్రధానమైన కారణాలు కొన్ని ఉంటాయి. చూడండి, తక్కువ సాంకేతిక పరిజ్ఞానం ఉండడం వల్ల వనరులు ఉన్నప్పటికీ మనం వాటిని వెలికి తీయలేకపోతున్నాం. చూడండి, చిన్న ఎగ్జాంపుల్,
కొన్ని ఆయిల్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయనుకుందాం. ఈ ఆయిల్ రిజర్వ్స్ని వెలికి తీయడానికి సరైన సాంకేతిక పరిజ్ఞానం మనకు కావాలి. ఈ సాంకేతిక పరిజ్ఞానం కావాలంటే ఎక్కువ మొత్తంలో మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంత పెట్టుబడి మన దగ్గర ఉండదు కాబట్టి ఈ వనరులను అల్పంగా మనం వినియోగించుకుంటున్నాం. ఈ వనరులు మనకు ఎక్కువ ఉన్నాయి కానీ మనం ఉపయోగించుకునేది కొంచెం మాత్రమే. నెక్స్ట్ చూడండి, ఈ తక్కువ జీవన ప్రమాణం గురించి ఇక్కడ ఈ తక్కువ మానవాభివృద్ధి దగ్గరే మనం ఈ జీవన ప్రమాణం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది. వెనుకబడిన ఆర్థిక సంస్థలు ఉంటాయి చూడండి. ఈ పొదుపును సమీకరించడానికి ఆర్థిక సంస్థలు అనేటివి చాలా అవసరం. కానీ ఈ వెనుకబడిన దేశాల్లో ఈ ఆర్థిక సంస్థలు సరిపడినంత ఉండవు. ద్రవ్య సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇక్కడ ఆర్థిక వ్యవస్థలు వెనుకబడి ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మనం డిస్కస్ చేసుకుందాం మన తర్వాత. చూడండి, ఇక లాస్ట్ పాయింట్, ఆర్థిక ద్వంద్వత్వం అంటే ఒకేసారి అభివృద్ధి చెందిన మరియు వెనకబడిన లక్షణాలు ఆర్థిక వ్యవస్థలో కనబడతాయి. ఉదాహరణకి సంఘటిత రంగం ఉంటుంది, అసంఘటిత రంగం రెండు ఉంటుంది. ఈ సంఘటిత రంగం, అసంఘటిత రంగాల గురించి నేను ఫస్ట్ క్లాస్లో మీకు వివరించాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు వీటన్నిటికీ ఇంటర్లింక్ ఉంటాయని చెప్పాను కదా, అది ఎలాగ ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేది మీ మైండ్లో ఉండాలి. వెనకబడిన ఆర్థిక వ్యవస్థ లక్షణాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ తక్కువ తలసరి ఆదాయం రావడం వల్ల అక్కడ ఏమవుతుందంటే, తక్కువ తలసరి ఆదాయం ఎందుకు వస్తుందంటే ఇక్కడ అధిక జనాభా ఉండడం వల్ల ఇక్కడ తలసరి ఆదాయం తక్కువ ఉంటుంది. ఈ అధిక జనాభా ఉన్న వారందరికీ మన దగ్గర అధిక సాంకేతిక పరిజ్ఞానం లేనందువల్ల వాళ్ళందరికీ పారిశ్రామిక సేవా రంగాల్లో ఉద్యోగాలు కల్పించలేం కాబట్టి వారు ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు. ఒకవేళ ఎంతో కొంతమంది చదువుకొని బయటకు వచ్చినా వాళ్ళలో నిరుద్యోగిత కనబడుతుంది. ఎందుకంటే మన దగ్గర మూలధనం కొరతగా ఉంది. అందువల్ల మనం ఈ మూలధనం కొరత వల్ల పెట్టుబడి పెట్టి పరిశ్రమను స్థాపించలేం కాబట్టి నిరుద్యోగిత అనేది ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ పోతే ఈ ఆదాయ అసమానతలు ఉన్నాయి కదా, ఈ ఆదాయ అసమానతలు ఎందుకు వస్తున్నాయంటే వనరులు మన దేశంలో ఉన్నప్పటికీ వాటిని మనం వెలికి తీసి ఉపయోగించుకునేది కొద్ది మొత్తంలోనే. ఈ కొద్ది మొత్తంలో ఉపయోగించిన వనరులు కూడా కొద్ది మంది చేతిలో కేంద్రీకృతం అవడం వల్ల ఆ కొద్ది మంది దగ్గరే ఎక్కువ ఆదాయం ఉంటుంది కాబట్టి మిగిలిన జనాభా దగ్గర ఆదాయం ఉండదు కాబట్టి మిగిలిన జనాభాకి ఈ కొద్ది మందికి మధ్య ఆదాయ అసమానతలు ఎక్కువ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్ప సాంకేతిక పరిజ్ఞానం మరియు ఉత్పాదకత అన్నాం కదా. ఈ అల్ప సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మూలధనం కొరత వల్లే ఈ అల్ప సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది. చూడండి, ఎప్పుడైతే నీ తలసరి ఆదాయం తగ్గిందో ఇక్కడ తక్కువ జీవన ప్రమాణానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నీ అల్ప సాంకేతికత పరిజ్ఞానం మరియు ఉత్పాదకత లేదో ఇక్కడ వనరులు అల్పంగా వినియోగించబడతాయి. ఈ తక్కువ జీవన ప్రమాణం కూడా నీ తక్కువ తలసరి ఆదాయం వల్లే వస్తుంది. ఇంకా ఈ వెనుకబడిన ఆర్థిక సంస్థలు ఆర్థిక ద్వంద్వత్వం సపరేట్గా చదువుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు చెప్పుకున్నాం, వెనకబడిన దేశాల యొక్క లక్షణాలు చెప్పుకున్నాం. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనడానికి కారణాలు చూద్దాం. చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడిన ఆర్థిక వ్యవస్థల లక్షణాలన్నింటినీ కలిగి ఉన్నప్పటికీ అది స్తబ్దంగా లేదు. స్తబ్దంగా అంటే ఒక దగ్గర స్టాగ్నేట్ అయిపోయి లేదన్నమాట. మన తలసరి ఆదాయం ఒక దగ్గరే ఆగిపోలేదు, మన వ్యవసాయ రంగం ఆధిక్యత అనేది ఒక దగ్గరే ఆగిపోలేదు, మన జనాభా ఒత్తిడి అనేది ఒక దగ్గరే ఆగిపోలేదు. ఈ నిరుద్యోగిత, ఈ మూలధనం కొరతలు అనేటివి ఫస్ట్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలా లేవు. వాటిలో కొన్ని మార్పులు వస్తున్నాయని మనం గమనించాలి. అభివృద్ధి చెందిన దేశాల యొక్క లక్షణాలు మనకు తెలుసు కదా, జీడిపి ఎక్కువ ఉండాలి, తలసరి ఆదాయం ఎక్కువ ఉండాలి, నెక్స్ట్ జీవన ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయి. ఆ మూడు ఎక్కువ ఉంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని మనకు తెలుసు. ఆ మూడు ఎక్కువ ఉండడానికి కోసం భారతదేశం ఏం చేస్తుందో చూద్దాం. చూడండి ఒకసారి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన ప్రణాళిక అమలుపరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థలో కొన్ని నిర్మాణాత్మకమైన మార్పులు వచ్చాయి, కొన్ని పరిమాణాత్మకమైన మార్పులు వచ్చాయి. ఈ పరిమాణాత్మకమైన మార్పులు ఏంటో, ఈ నిర్మాణాత్మకమైన మార్పులు ఏంటో చర్చించుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. మన భారతదేశంలో పరిమాణాత్మక, నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయని మనకు క్లారిటీ వచ్చింది. ఈ పరిమాణాత్మక మార్పులు, ఈ నిర్మాణాత్మకమైన మార్పులు జరగడం వల్ల మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నామనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న 140 కోట్ల మంది జనాభాని అభివృద్ధి పదంలో నడపడం అంటే చిన్న విషయం కాదు. ఏ అమెరికానో, ఏ జపానో అయితే మన ఉత్తరప్రదేశో, మన బీహార్లో ఉన్నంత జనం ఉంటారు కాబట్టి అటువంటి దేశాలు అభివృద్ధి చెందడం పెద్ద విషయం ఏం కాదు. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న తెగలు కలిసి ఉన్న మన భారతదేశం ఐక్యంగా అభివృద్ధి పదంలో నడపడం అనేది చాలా కష్టమైన విషయం. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలనే ఉద్దేశంతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఎన్నో ప్రణాళికలు అమలుపరుచుకొని ఈ ప్రణాళికల లక్ష్యం కూడా ఏంటంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేశాయి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఉన్న అడ్డంకులు ఏమైనా ఉన్నాయంటే ఆ అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలు ఏమన్నా ఉన్నాయంటే వాటి గురించి చర్చించుకోవాలి.
అక్కడ ఏమొస్తుందంటే పేదరికం తగ్గించడానికి గవర్నమెంట్ అమలు చేసే పథకాలు ఏమైనా ఉన్నాయా, నిరుద్యోగానికి సంబంధించిన పథకాలు ఏమైనా ఉన్నాయా, విద్యా వైద్యకు సంబంధించి పథకాలు ఏమైనా ఉన్నాయా, వీటిలన్నిటిని మధ్య తారతమ్యాలు కానీ తీయగలిగితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఒకే జాతి ఒకే మతం ఉన్న దేశాలు కూడా అభివృద్ధి చెందడంలో చాలా వెనుకబడి ఉంటే, విభిన్న జాతులు విభిన్న తెగలు కలిగి ఉన్న మనలాంటి దేశం అభివృద్ధి చెందడం అనేది కత్తి మీద సాము లాంటిదే. అయినప్పటికీ మనం అన్ని ఆర్థిక వ్యవస్థలను అధిగమించి ముందుకు వెళ్తున్నామని మనం గమనించాలి. చూడండి, ఈ అభివృద్ధిలో భాగంగానే మనం 2047 నాటికి వికసిత్ భారత్ అనే ప్రోగ్రామ్ని మన మోడీ లాంచ్ చేయడం జరిగింది. ఈ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అనేది 2047 సంవత్సరాల నాటికి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 100 సంవత్సరాలలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ని ఆవిష్కరించడం జరిగింది. చూడండి, ఈ క్లాస్ అంతా విన్న తర్వాత మీకు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమా, అభివృద్ధి చెందుతుందా లేదా, అభివృద్ధి చెందాలంటే మనకున్న అడ్డంకులు ఏంటి, ఈ అడ్డంకులు తొలగిపోవాలంటే మన వంతు మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటి అనే విషయం మీకు గుర్తుండాలి. మన వంతుగా మనం ఏం చేయాలంటే, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే మనం సోమరపోతుల్లాగా ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒక ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని దేశ ఆదాయంలో మనము పాలు పంచుకుంటే మన దేశ అభివృద్ధికి మనం కూడా ఒక చేయి వేసిన వాళ్ళం అవుతామని మీరు గమనించాలి. ఇప్పుడు చెప్పుకున్న ఈ టాపిక్ ఇండియన్ ఎకానమీ మొత్తానికి ఒక ఆయువు పట్టు లాంటిదండి. వీటన్నిటి మీద కానీ మీకు క్లారిటీ గ్రిప్ తెచ్చుకోగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ గురించి మీరు సమూలంగా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఓన్లీ కోర్ పాయింట్స్ చెప్పడం వరకే చెప్పాను. భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. అసలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందడం అనే లక్ష్యం పెట్టుకొని అభివృద్ధి చెందాలంటే ఏ లక్షణాలు ఉండాలో కూడా మనకు తెలియాలన్నమాట. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ లక్ష్యం గ్రూప్ 2 ఎగ్జామ్ని క్రాక్ చేయడం. మీ లక్షణాలు ఎలా ఉండాలి? రోజు నిద్ర 10 గంటలకు లేచి రోజు 2 గంటలు చదివితే వచ్చేస్తుందా మీకు గ్రూప్ 2? రాదు కదా. అలాగే ఈ గ్రూప్ 2 రావడానికి నువ్వు ఎంత కఠోర శ్రమ చేయాలో అలాగే మన దేశం అభివృద్ధి చెందాలి. మన లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశంగా మారడం. ఈ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే మనకు అభివృద్ధికి అడ్డంగా ఉన్న ఈ అడ్డంకులన్నీ తొలగించడం ప్రథమ కర్తవ్యంగా మనం భావించాలి. క్షమించండి, ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. 13 నిమిషాల 39 సెకండ్ల దగ్గర మనకు పరిమాణాత్మక నిర్మాణాత్మక మార్పుల గురించి వివరించే సమయంలో స్క్రీన్ రికార్డు హ్యాండ్ టచ్ అయ్యి ఆగిపోయింది. అందువలన లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, గమనించండి. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇకపోతే చూడండి, ఈ పరిమాణాత్మక మార్పులు అంటే ఏంటో, ఈ గుణాత్మకమైన మార్పులు ఏంటో ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, చిరంజీవి సార్ బుక్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ పరిమాణాత్మక మార్పులు అంటున్నారు కదా, ఈ పరిమాణాత్మక మార్పుల్లో జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, పొదుపు పెట్టుబడులు పెరిగినవి అంటున్నారు కదా. పరిమాణాత్మకం అంటే మనం వృద్ధి అభివృద్ధి టాపిక్ దగ్గర చెప్పుకున్నాము, అవి మనం కొలవగలము అని. ఈ జాతీయ ఆదాయాన్ని మనం కొలవగలం, తలసరి ఆదాయాన్ని మనం కొలవగలం, పొదుపు పెట్టుబడులు కూడా మనం కొలవగలం కదా. ఈ మూడు మనం ప్రణాళికలు అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా పెరుగుతున్నాయో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి, మన జీడిపి 1947-80 మధ్యలో 3.5% వృద్ధి చెందితే 1980-91 మధ్యలో 5.5%గా వృద్ధి చెందింది. 1991-2010లో చూడండి 6.5 నుంచి 7% వృద్ధి చెందింది. అత్యధికంగా 2000 సంవత్సరంలో 9% వరకు మనం వృద్ధి చెందగలిగామనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 2024-25 సంవత్సరానికి 7.1 నుంచి 8.2% మనకు మన జీడిపి వృద్ధి చెందిందని మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఇది ఎంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఈ ట్రెండ్ ఎలా ఉందో దీన్ని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం స్టాగ్నెట్ అయ్యి లేకుండా మన జీడిపిని గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వస్తున్నాం అనే విషయం మనకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి గమనించండి. నెక్స్ట్ పోతే తలసరి ఆదాయం చూశారు కదా. ఈ తలసరి ఆదాయం చూడండి, సుమారు సంవత్సరానికి 5 నుంచి 6% వృద్ధితో మన తలసరి ఆదాయం పెరుగుతూ వృద్ధి చెందుతుంది అనమాట. చూడండి, 1950-51లో మన తలసరి ఆదాయం ఎంత ఉంది, ప్రస్తుతం మన తలసరి ఆదాయం ఎంత ఉందో చూడండి. అంటే మనం తలసరి ఆదాయం విషయంలో కూడా స్టాగ్నేట్ అవ్వకుండా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నామని మీరు గమనించాలి. ఇకపోతే చూడండి, ఈ పొదుపు పెట్టుబడులు అనే విషయానికి 1950లో మన పొదుపు ఎంత ఉంది, ప్రజెంట్ మన పొదుపు ఎంత ఉందనే విషయం మీరు గమనించండి. నెక్స్ట్ పోతే చూడండి, మన పెట్టుబడి 1950లో ఎంత ఉంది, 2025-26లో ఎంత ఉంది అనేది మీరు గమనించే ప్రయత్నం చేయండి. గ్రాడ్యువల్గా మనము ఈ అభివృద్ధికి సంబంధించిన ఈ పరిమాణాత్మక మార్పుల్లో గ్రాడ్యువల్గా మనం
ఇంక్రీజ్ చూపుతున్నామని గమనించండి. ఈ డేటాలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే, ఒకటి చూడండి, ఈ పొదుపు పెట్టుబడి దగ్గర ఉంది కదా, ఈ 2007-2008 సంవత్సరాన్ని అత్యధిక పొదుపు పెట్టుబడులు నమోదైన సంవత్సరం. ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అధిక వృద్ధి రేటు ఉంది కదా, ఈ 2000 సంవత్సరంలో 9% వృద్ధి రేటు ఉంది కదా, దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 1947-1980 మధ్యలో 3.5 ఉంది కదా వృద్ధి రేటు, దీన్ని హిందూ వృద్ధి రేట్ అని అంటారని చిన్న సైడ్ హెడ్డింగ్ లాగా రాసి పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది పరిమాణాత్మక మార్పులకు సంబంధించి. నెక్స్ట్ పోతే నిర్మాణాత్మక మార్పులు ఉన్నాయి కదా, వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ నిర్మాణాత్మక మార్పులు అంటే ప్రాథమిక రంగం వాటా తగ్గుతూ ద్వితీయ తృతీయ రంగాల వాటా పెరుగుతుంది. ఈ ప్రాథమిక రంగం అంటే ఏంటో మనకు తెలుసు. ఈ ప్రాథమిక రంగంపై ఆధారపడే జనాభా తగ్గుతున్నారు. జాతీయ ఆదాయంకి ప్రాథమిక రంగం నుంచి వచ్చే వాటా కూడా తగ్గుతూ ఉందంటే మనం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తున్నాం అనే విషయం మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఈ సాంఘిక అవస్థాపన సదుపాయాలు విస్తరిస్తున్నాయి. రోడ్లు, రవాణాలు, ఈ కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలన్నీ మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఎంత డెవలప్ అయ్యామనే విషయం మన కళ్ళ ముందే కట్టినట్టు కనిపిస్తుంది అనే విషయం మీరు గమనించండి. బ్యాంకింగ్, విత్త సంస్థలు విస్తరిస్తున్నాయి. మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, ప్రజెంట్ మన బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉందనే విషయాన్ని మీరు గమనించగలిగితే ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ వ్యవస్థను మనం కలిగి ఉన్నామని మనం గమనించాలి. ఇకపోతే మౌలిక మూలధన పరిశ్రమలు వృద్ధి చెందాయి అంటున్నారు కదా, మనం స్వతంత్రం వచ్చిన ఫస్ట్లో ఏం చేసామంటే ప్రాథమిక రంగానికి సంబంధించిన ఉత్పత్తుల్ని మనం ఎగుమతి చేసుకొని మూలధన వస్తువులకు సంబంధించిన వస్తువులు మనం దిగుమతి చేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు అలా ఏమయ్యేదంటే మన దగ్గర నుంచి ప్రాథమిక వస్తువులను వాళ్ళు కొని దాన్ని ప్రాసెస్ చేసి మన దగ్గర నుంచి కొన్న ముడి సరుకులతోనే మనకే ఆ వస్తువులు ఎక్కువ రేటుకి అమ్మేయడానికి అవకాశాలు ఫస్ట్లో ఉండేటివి. ఇప్పుడు మనం ఏం చేసుకున్నామంటే మన దగ్గర ఉన్న ప్రాథమిక రంగం నుంచి వచ్చే వాటిని మనమే మూలధన పరిశ్రమను ఉపయోగించి వాటిని ఫినిష్డ్ గుడ్స్ గా తయారు చేసి మనమే యూజ్ చేసుకునే విధంగా, అలాగే ఉత్పత్తి ఖర్చును తగ్గించుకునే విధంగా మనమే స్వయం సమృద్ధి సాధిస్తున్నాం అనే విషయం గమనించాలి మీరు. నెక్స్ట్ పోతే చూడండి, లాస్ట్ పాయింట్ సారీ ఇచ్చారు, భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిసి ఉంది. ఇది మనం ముందు క్లాసులో వివరించాను, ఒకసారి చూడండి. మన ఆర్థిక వ్యవస్థ అంటే మీకు బాగా గుర్తుండాలి, ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం మొదలైన కార్యకలాపాలు నిర్వహించే వ్యవస్థను ఆర్థిక వ్యవస్థ అని అంటారు. ఈ ఉత్పత్తి, వినియోగం, వినిమయం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని నిర్వహించే వ్యవస్థలు అంటే ఓన్లీ గవర్నమెంట్ ఉండదు, గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ రంగాలు కూడా సహజీవనం చేస్తాయని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్ రంగం సహజీవనం చేసినప్పటికీ ప్రభుత్వ రంగందే ఆధిపత్యం ఉంటుంది మన దాంట్లో. బ్యాంకింగ్ సెక్టర్లో ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ ఉన్న మనకు గవర్నమెంట్ ఆధిపత్యం అనేది ఉంటుంది, ఆర్బీఐ గవర్నమెంట్ కాబట్టి. అలాగా ఆర్థిక ప్రణాళికలు అంటే ఈ ప్రణాళికల టాపిక్లో నేను మీకు ఇంకా వివరంగా వివరిస్తాను. ఈ మార్కెట్ యంత్రాంగం పనిచేయనని ఇచ్చాడు. నేను మీకు ఇంట్రడక్షన్ క్లాసులో ఈ మార్కెట్ యంత్రాంగం గురించి మీకు వివరించడం జరిగింది. ఇక్కడ చూడండి, లాస్ట్ పాయింట్ ప్రైవేట్ వ్యక్తులకు స్వేచ్ఛ ఉంటుందనే పాయింట్ ఇచ్చారు కదా. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా వచ్చి మన ఆర్థిక వ్యవస్థలో ఈ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి మనకు పూర్తి హక్కులు ఉంటాయని ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, ఈ వీడియోలో జరిగిన పొరపాటు నెక్స్ట్ టైం నేను రిపీట్ కాకుండా చూసుకుంటానని తెలియజేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ఇలా జరిగినందుకు. నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్కి సంబంధించిన ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.